ఆర్ వెరీ సీనియర్ పార్ట్నర్ హూ ఇస్ ఎ సెల్ఫ్ మేడ్ మల్టీ మిలియనియర్ ఒక మాట చెప్పాడు, అన్ ఎంప్టీ వెజల్ కెనాట్ పోర్ హ్యాపీనెస్ ఇంటూ అదర్స్ పర్సన్స్ లైఫ్. అది వినంగానే నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు. ట్రూ అనిపించింది. లిటరల్లీ నా చుట్టుపక్కల నా పేరెంట్స్ ఎవ్రీ వన్ దే నెవర్ ట్రై టు సాటిస్ఫై దెమ్ సెల్ఫ్. వాళ్ళని వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా చూసుకోలేదు. దే నెవర్ బాట్ ఎ గుడ్ క్లోత్స్ ఫర్ దెమ్ సెల్ఫ్. అసలు ఫస్ట్ మనల్ని మనం సాటిస్ఫై చేసుకోకపోతే హౌ కెన్ వి సాటిస్ఫై అదర్ పీపుల్? ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు మేక్ దెమ్ హ్యాపీ ఆల్సో విల్ జస్ట్ డూ ఇట్ వన్స్ ఆర్ ట్వైస్. ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలానే జరుగుతాయి కానీ నిజం చెప్పండి. కానీ జస్ట్ ఇమాజిన్ యు ఆర్ ద వెల్తియెస్ట్ పర్సన్ ఇన్ ద ఫ్యామిలీ. ప్రతిసారి నిన్ను నువ్వు సాటిస్ఫై చేసుకొని యు ఆర్ బయింగ్ ద బెస్ట్ క్లోత్స్ ఫర్ యువర్ సెల్ఫ్. ప్రతి రోజు ఒక మంచి అవుట్ఫిట్ లో వస్తూ, మంచి మంచి ప్లేసెస్ లో తిరుగుతూ, మంచి కార్ ని డ్రీమ్ కార్ లో కూర్చొని ఆ స్టీరింగ్ పట్టుకొని పోతూ, నువ్వు నడుచుకుంటూ వస్తుంటే ఆ రూమ్ లో ఒక ఆరా వస్తుంది. నీకు తెలియకుండా నీ చుట్టుపక్కల కూడా నువ్వు హ్యాపీ చేసేస్తావు. పీపుల్ విల్ బి సో హ్యాపీ టు బీ అరౌండ్ యూ. మనం రోజు మన కోసం ఒకటి కొనుక్కుంటే తెలియకుండానే మన వాళ్ళ కోసం 10 కొంటాం మనం. ఇప్పుడు వచ్చి కామెంట్ లో కూడా అంటాడు, బ్రో వాళ్ళ దగ్గర ఏమీ లేకపోయినా నీ కోసం అన్ని సాక్రిఫైస్ చేసి పెట్టారు. నాకు తెలుసు భయ్యా, ఇలాంటి దుస్థితి పట్టద్దనే ఇప్పటి నుంచే కష్టపడితే, సో దట్ నిన్ను నువ్వు బాగా సాటిస్ఫై చేసుకోగలుగుతావు. నిన్ను నువ్వు సాటిస్ఫై చేయగలిగితే నీ ఫ్యూచర్ లో నీకు వచ్చే వాళ్ళని కూడా నెక్స్ట్ లెవెల్ సాటిస్ఫై చేయగలుగుతావు. లేకపోతే నువ్వు కూడా అనదర్ కప్ ఇన్ ద ఓషన్ అంతే.